నమస్కారం బాబు గారు. నమస్కారం తాతగారు. రామ్మా, రా బాబు, అలా కూర్చోండి. ఇంకా బయలుదేరా? ఇంకా ఎంతసేపు అవతల గెస్ట్ వచ్చి కూర్చున్నారు. త్వరగా బయలుదేరు. ఇదిగో బయలుదేరి వస్తున్నాను రా. బయలుదేరు. బాబు గారు, అమ్మా, చంద్రశేఖరం గారు జాడేమన్నా తెలిసిందా? అదే చెప్పడం మర్చిపోయాను. తీరా విచారిస్తే అతను ఎవరో కాదు, మా దగ్గర బంధువేనమ్మా. అలాగా? తాతగారు, ఆయన ఎలా ఉంటారండి? ఆయన వయసు 50 సంవత్సరాలు ఉంటుంది. బట్టతల, ఉన్న కాసిన వెంట్రుకలకి నల్ల రంగు వేస్తాడు. పొట్ట పెట్టదే ఎప్పుడు నల్లకొట్టు వేసుకుంటాడు. అయ్యయ్యో, నేనేదో పడిచైనా ఎర్రగా అందంగా ఉంటాడనుకున్నాను. రవి, మనకు కావాల్సిన ఆయన రూపం కాదు, గుణం. ఆయన అడ్రస్? అడ్రస్ ఎందుకు, ఇక్కడ భోజనానికి వస్తాడుగా, మనిషినే చూద్దరు గాని. ఇవాళ నిజంగా వస్తారా బాబు గారు? తప్పకుండా వస్తాడమ్మా, ఈ పాటికి వస్తూనే ఉండాలి. మీరు ఇక్కడే కూర్చోండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. శశారథం, ఎంతసేపు నువ్వు వచ్చే? చందు, వచ్చావా? నువ్వు ఇవాళ రావేమనుకున్నాను. అన్నట్టు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడలో నా ప్రాణం కాపాడిందని చెప్పానే, ఆ అమ్మాయే ఈ గిరిజ. మా తాత మీ గురించి అంతా చెప్పారు. చాలా థ్యాంక్స్. ఆయనకు మీరు ప్రాణదానం చేశారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలే. చందు, పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి వైద్యం చేయించుకోవడానికి సహాయం అర్థిస్తే నీ పుట్టినరోజు నాడు 2000 రూపాయలు డ్రాఫ్ట్ పంపించావు, గుర్తుందా? అవును, ఆ అమ్మాయే ఈ గిరిజ. వాట్ ఎ వండర్ఫుల్ కోఇన్సిడెన్స్. అంకల్, మీ పెళ్ళైన కొత్తల్లో మీ అమ్మగారికి మీ భార్య గారి పడేది కాదని, వంటలు కూడా వేరువేరుగానే చేసుకునేవారని చెప్పేవారే. మరి మీరు ఎవరి దగ్గర పంపించేవారు? ఇద్దరి దగ్గరను. అదేలా సత్యం? దాని ఉంది వెరీ సింపుల్. వంటలు వేరైనా డైనింగ్ టేబుల్ ఒకటే కదా. కామన్ డైనింగ్ టేబుల్. నేను భోజనం కూర్చునేవాడిని. మా అమ్మగారేమో అన్నం వడ్డించేది, మా ఆవిడేమో పప్పు నెయ్యి వేసేది. మా ఆవిడ పప్పు నెయ్యి వేస్తే మా అమ్మగారు పులుసు ఇగురు వేసేది. మా అమ్మగారు పులుసు ఇగురు వేస్తే మా ఆవిడ మిగడా పెరుగు వేసేది. ఒకవేళ మీ అమ్మగారే మిగడా పెరుగు వేస్తే ఆవిడేమో పులుసు ఇగురు వేసేది. మీరు దంచేవారు? రెండు దంచేసేవాడి. అందుకనే మీ హెల్త్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది. మీ స్నేహితుడి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందండి. సారీ, ఎక్స్క్యూజ్ మీ. శేషు, చందుని స్నేహితుల బాధ నుంచి తప్పించే ఉపాయం ఏదైనా చెప్పరా? ఉపాయం ఏమిటి? పెళ్లి చేసి పారాయి. అదే సంగతి. ఏం తాత? వీడు రాజారావు అని రిటైర్డ్ కర్నల్. ఈ అమ్మాయి సౌమ్య అని వీడి కూతురు. హలో. నైస్ మీటింగ్. చందు, సౌమ్య ఈ ఊరు ఇప్పుడు చూడలేదట. సాయంకాలం నీతో పాటు తీసుకెళ్లి ఊరంతా ఒకసారి చూపించు. ఓకే, దట్స్ ఫైన్. బాయ్. ఏమా, అవి ఇది బాయ్. నమస్కారం అండి. నమస్కారం. కూర్చో కూర్చో. పర్వాలేదండి, పెద్దల ముందు కూర్చుని అలవాటు నాకు లేదండి. ఓహో, ఏమిటి ఇలా వచ్చావు? ఏమిటి సంగతి? ఏం లేదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోదామని వచ్చానండి. ఏమిటా ముఖ్య విషయం? ఏం లేదండి, ఈ విషయం మీతో చెప్పాలంటే సిగ్గుగా ఉందండి. పర్వాలేదు, చెప్పు బాబు. నా జీవితంలో ఒక చిన్న పొరపాటు జరిగిపోయిందండి. ఏమిటా పొరపాటు? మా ఇంట్లో ఎల్లమ్మనే పని మనిషి లేదండి, ఆవిడ కూతురు నేను ప్రేమించానండి.
పెళ్లి కూడా చేసుకుంటాను మాట ఇచ్చానండి. ఈ విషయం మా తాతగారికి తెలిసినా కూడా ససేమరా వీలు కాదని ఏకమేకై కూర్చున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మనసేమో అక్కడనో కాపురం మీతో కాపురం మీ అమ్మాయితో పాపం కదండి. మరి పాపమా మహాపాపమా? అంతేకాదండి, నిన్న ఉదయం 6 గంటలకు మరో ముఖ్యమైన విషయం తెలిసిందండి. ఏం లేదండి, నా జాతకం ప్రకారం నా పెళ్ళైన 3 రోజులు తిరగకుండానే నేను పెళ్లి చేసుకుంటాను కదండి, అదేనండి పెళ్లి కూతురు డామ్ అని చచ్చిపోతుంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత కూడా నా పెళ్లి చేయాలని కూడా మా తాతగారు తప్పు కదండి. తప్ప మహా తప్ప. అంతే కదండి, మీలాంటి స్నేహితులు కూతురు చేయాలని కూడా మరీ ద్రోహం కదండి. చాలా ద్రోహం అయ్యా. ఓన్లీ మీకు 4 కూతురు ఉంటే పర్వాలేదండి, ఉన్నది ఒకే కూతురు కదండి. ఆ కూతురు చెప్తే మీరు ఎలా పడతారు చెప్పండి. అల్లు నేను పోయే పర్వాలేదండి, మీ కూతురు లేకపోతే మీరు ఎలా పడతారు చెప్పండి. నేను చెప్పాల్సింది చెప్పేసి తరం మీ ఇష్టం సార్. ఎంత ద్రోహం. బాబు గారు, బాబు గారు, ఆ మిలిటరీ ఆఫీసర్ గారు పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి రా? ఏమో బాబు, అడిగితే నన్ను కరవచ్చారు. రాజారావు, ఏమిట్రా ఎక్కడికి ప్రయాణం? ఏట్లోకి స్నేహితులని నమ్మి వస్తే ఇంత అన్యాయం చేస్తావా? నేనేం చేశాను రా? ఇంకా ఏం చేయాలరా? నీ మనవడి ప్రేమ కలాపం వాడి జాతకం దాచి నా కూతురికి అన్యాయం చేస్తావా? నీ మనవడే స్వయంగా చెప్పాడు కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే నాకైతే ఏమయ్యేది? ధర్మప్రభో, ఒక్క నిమిషం కూడా కలపడు. పదమ్మా పద. రాత్రి బయటికి వెళ్ళిన చిన్నబాబు ఇంకా ఇంటికి రాలేదండి. రాలేదా? వాడు ఎక్కడున్నా సరే కాళ్ళు చేతులు కట్టి ఈడ్చుకురండి. వాడి తాడేమైనా తెలిసిందా? నువ్వు ఇలాగే ఆవేశపెడితే మళ్ళీ ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. మాకెవ్వరికీ చెప్పకుండా సెలవు తీసుకుంటాం. చస్తే పీడ వదిలిపోతుందిరా. ప్రేమిస్తే మెడ గుర్తాడు బిగించుకుంటారా? ఏ పెళ్ళంటే నీ గుర్తారుగా కనబడుతుందా? నాకు అలా కనిపిస్తుంది. పెళ్లి, పెళ్ళం, బిడ్డలు, బరువు, బాధ్యతలు ఇదంతా బోర్, పరమ బోర్. పోనీ తాతయ్య తృప్తి కోసం చేసుకోవచ్చుగా. నేను చేసుకోలేను. చేసుకుని జీవితంతో నరకం అనిపించలేను. అంకల్, 1 సార్లు చెప్తున్నాను, నా పెళ్ళంటే ఇష్టం ఉండదు. నేను చేసుకోనంతే. చేసుకోకపోతే బయటికి పోరా. తక్షణం నా ఇంట్లోకి బయటికి పోరా. నా ఆస్తిలో నీకు చిల్లికమ్మ కూడా రాదురా. పోరా బయటికి. అంటే నువ్వు ఆస్తి వెనక భయపడి పెళ్లి ఒప్పుకుంటా అనుకున్నావా? నీ డబ్బు మీద మోసపడి నీ మీద ప్రేమ ఒప్పుకొస్తున్నా అనుకుంటే అది నువ్వు పొరపడి పడుతున్నావు తాత. వెళ్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నీ డబ్బు నేను ఇష్టం వచ్చినట్టు చేసుకో, నాకేం అక్కర్లేదు. ఎలా పడుతున్నా నేను చూస్తాను. వస్తాను. చూసావట్రా వాడు పగుడు. ముందు నువ్వు ఆవేశపడకరా బాబు. వాడు ఏం చేసినా నేను భరించాలా? నేను ఒక్క మాట అంటే వీడికింత పౌరుషమా? శశు, వాడు నిజంగానే వెళ్ళిపోతున్నాడే కూడా. వాడు వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తారా నాయన? వాడు రాడురా, నీకు తెలీదు. వాడు జగమంటురా. నీ డబ్బు వీడికి అవసరం లేకపోయినా వాడు స్నేహితులకు అవసరం రా. వాళ్ళే వీడి మళ్ళీ వెనక పంపిస్తారా? ఎంత పనిచేసావురా? మీ తాతయ్యతో తెగతంపులు చేసుకుని వచ్చేసావా? అయితే ఇప్పుడు మన గతి ఏంటి సోదరా? మీ తాతయ్య తిట్టినా డబ్బు ఇస్తాడు. మరి మా నాన్న పిసినారి కాళ్ళు పట్టుకున్నా నా 50 పైసలు ఇప్పుడు. మీ తాతయ్య డబ్బు ఇవ్వకపోతే ఇప్పుడు రూమ్ అద్దె కట్టడం ఎలా? అసలు కాఫీ టిఫిన్ ఎలాగా? నాకు అసలు ఆకలి ఎక్కువ. క్లబ్బులు, సినిమాలు ఎలాగా? అవి లేకుండా నేను ఉండలేను. నువ్వు చేసిన పని ఏం బాగలేదు గురు. అందుకని ఆయన ఇంట్లో చెడిపోంటే నోరు మూసి కూర్చోమంటారా? నాకు పౌరుషాభిమానం ఉన్నాయి. ఒక పని చేద్దాం. ఏమిటది? ఆస్తి కోసం కోర్టులో చందు చేత దావ పడేద్దాం. దావా వేస్తాం. దావా తేలేసరికి మీ తల్లు ముగ్గు బట్టలు అయిపోతాయి, నాకు బట్టతలు వచ్చేస్తుంది. ఈ కేసు తేలేసరికి సగం ఆస్తి ప్లేట్ రేపు గురించి అదే మా నాన్న శరత్నం, బిఎల్ అడ్వకేట్. అడ్వకేట్ కొడుకుగా చిన్న లిటికెంట్ పాయింట్ ఇస్తున్నాను. ఆగండి, కంగారు పడకండి. బ్రిలియంట్ ఐడియా. మిస్టర్ చందు, పెళ్లి చేసుకో. కాపురం చేస్తాను, కమిట్ కావద్దు. పెళ్ళైన మొదటి రాత్రి గర్భాధానం గదిలో అంతే. ఆ పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పారిపోతుంది. బాబు గారు, చిన్నబాబు గారు వస్తున్నారు. తాతయ్య, నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ ఒకసారి నన్ను క్షమించు. అవును తాత, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. చందు, చందు,
చేస్తాను బాబు, బంగారం లాంటి పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. ఇప్పుడు ఎంత అయిష్టంగా నువ్వు ఒప్పుకున్నావు, అప్పుడు అంత ఇష్టంగా నన్ను అభినందిస్తావు బాబు. చేస్తాను బాబు, నీకు పెళ్లి చేస్తాను బాబు, చేస్తాను.